వంగవీటి మోహన్ రంగా ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రంగా పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. పేదల అభ్యున్నతి కోసం పోరాడిన నాయకుడు. 1980ల కాలంలో ఏపీ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన నేత. 1985 ఎన్నికల సమయంలో రాష్ట్రంలో పూర్తిగా ఎన్టీఆర్ వేవ్ ఉంది. అప్పుడు టీడీపీ వైపు ఏకపక్షంగా ఎన్నికలు జరిగే సమయం. అలాంటి సమయంలో ఎన్టీఆర్ వేవ్ ని ఆపి నిలబడి 1985 ఎన్నికల్లో గెలిచిన ఒకే ఒక్కడు రంగా. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున ఘన విజయం సాధించారు. దానికంటే ముందు ప్రజల కోసం పోరాటాలు చేసి జైలుకు వెళ్లి ఆ జైల్లో ఉంటూనే కార్పొరేటర్ గా గెలిచి సత్తా చాటారు. అలాంటి నేత ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే 1988 డిసెంబర్ 26న హత్యకు గురయ్యారు. చనిపోయి 36 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఆయన పేరు మారు మ్రోగుతూనే ఉంది. అందుకే రంగా అంటే పేరు కాదు, బ్రాండ్. నేడు రంగా వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నేతలు ఆయనకు నివాళులర్పిస్తున్నారు.